తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండో కప్పుకున్నారు, మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. అయితే అనర్హత వేటు విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక రాబోతుందన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. ఎంతవరకు నిజం? దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. అంటే నిన్నటి నుంచి ఇది బాగా హల్చల్ చేస్తుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు ఉండబోతున్నాయి, అనర్హత వేటు పడ్డ వాళ్ళందరి మీద వేటు పడబోతోంది అనేసి అన్న ఒక న్యూస్ అంటే బాగా ప్రచారం అవుతుంది. ఎంతవరకు నిజం ఇది? అంటే అనర్హత వేటు వేసే హక్కు స్పీకర్కి మాత్రమే ఉంది. ఇప్పుడు స్పీకరు అనర్హత వేటు వేయాలి. ఇప్పుడు గతంలో కూడా వాళ్ళు వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి పదవులుగా కూడా కొనసాగుతున్నారు. అవును. వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని ఏం చేస్తారంటే వేరే పార్టీ ఇచ్చిన ఫిర్యాదుని స్పీకర్ అట్లా పెట్టుకుంటాడు. ఎన్నాళ్ళైనా పెట్టుకోవచ్చు. స్పీకర్ని ఇప్పుడు నువ్వు ఈ పని చేయలేదే అంటే నేను ఇంకా విచారణ చేస్తున్నాను, నా ఇంకా క్లారిటీ రాలేదు అని డ్రాగన్ చేయొచ్చు. గతంలో లోక్సభలో మీరా కుమార్ కూడా ఆ రకంగా చేసింది. చాలా చోట్ల అదే ఇక్కడే తెలంగాణలో కూడా అంతే జరిగింది. ఈవెన్ అక్కడ ఆంధ్రాలో కూడా అంతే జరిగింది, చాలా రాష్ట్రాల్లో. అంటే ఇది ఏమైందంటే స్పీకర్లు వాళ్ళు అంటే వాళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళు కాదు. స్పీకర్ అయ్యాక పార్టీకి రాజీనామా చేయాలి, వాళ్ళు ఒక న్యాయమూర్తిలాగా వ్యవహరించారు. వాళ్ళు అట్లా వ్యవహరించలేదు. వాళ్ళు పార్టీకి విధేయులుగానే ఉంటున్నారు, పార్టీకి ఏది అవసరమో దాన్నే చేస్తున్నారు. అందుకని ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అనర్హత వేటు మీద వాళ్ళ అనర్హత వేయటం లేదు అనేది ఈ స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. స్పీకర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళని అనర్హత. కానీ ఇందాక మీరు చెప్పినట్టు ఒకవేళ కోర్టుకు పోయినా సరే కోర్టు స్పీకర్ని ఎప్పుడు కూడా మీకు ఇది చేయలేదు. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఈ వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ, 3 ఇండిపెండెంట్ వ్యవస్థలు కాబట్టి ముఖ్యంగా శాసన వ్యవస్థని కోర్టులు ఎప్పుడు కూడా డిక్టేట్ చేయలేవు. స్పీకర్ సరైన స్పీకర్ గట్టెడ్ అయ్యి ఉండి నేను అవతలకి అన్నా సరే కోర్టు ఈయన మీద ఏమి చర్య తీసుకోలేదు. అంటే అంత గట్టిగా ఈ స్పీకర్ నిలబెడతాడా లేదనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే దీంట్లో గడ్డం ప్రసాద్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు అన్నది కూడా ఒక స్పెక్యులేషన్ ఉంది. ఏంటంటే అనర్హత వేటు సంబంధించి అంటే నేను ఎంకరేజ్ చెయ్యను, నాకు అంటే వేరే పార్టీ వాళ్ళని మన దాంట్లో విలీనం చేయడానికి నేను ఒప్పుకోను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది కూడా ఒక స్పెక్యులేషన్ ఉంది. నిజంగా పార్టీని కాదని స్పీకర్ అలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే లేదు. ఎందుకంటే గడ్డం ప్రసాద్ స్పీకర్ అయ్యాడంటే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉండటం వల్ల అయ్యాడు ఆయన. అంటే ఇప్పటి వరకు మనం ఏ స్పీకర్ల చరిత్ర చూసినా సరే అంత అడ్డగోలుగా బయటకు వచ్చి చేసిన వాళ్ళు చాలా తక్కువ, అరుదుగా ఉంటాయి అట్లాంటి. ఇప్పుడు ఆయన అట్లా చేస్తే ఇప్పుడు నిజంగా వాళ్ళ పార్టీ తరఫున ఈ రకంగా చేయాలని చెప్తే ఆయన అడ్డం తిరిగితే అది మళ్ళీ ఇంకో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుద్ది. ఎందుకంటే స్పీకర్ కనుక తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వీళ్ళు అసలు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు. మాకు ఈ స్పీకర్ వద్దని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెట్టి కొత్త స్పీకర్ తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే అసలు ఆయన అంతగా నిలబడతాడా లేదంటే ఏదో అంటే నైతిక విలువలు మోరల్ వాల్యూస్ గురించి అందరూ పైన మాట్లాడతారు, ఆయన తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తాడని ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఈ స్ట్రాటజీ కూడా ఇప్పుడు మీరు వాళ్ళు ఏదో ఈ మొత్తంగా కూడా అసమ్మతివాదులందరినీ కూడా తీసుకున్న వాళ్ళందరి మీద అనర్హత వేటు వేస్తారు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే 100 అయ్యే వరకు అని మొన్న శ్రీనివాసరెడ్డి అన్నాడు. అంటే ఒక లెవెల్ వరకు వాళ్ళని చీల్చేస్తే 1/3 మెజారిటీ వాళ్ళకి లేకుండా చేస్తే అప్పుడు కంపల్సరీగా వాళ్ళు చేయగలిగేది కూడా ఏం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళే మళ్ళా దీంట్లోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. అండ్ లెజిస్లేచర్ పార్టీ అనేది లేకుండా పోతుంది. ఎవరైతే చీలిక వర్గం ఉన్నారో వాళ్ళే చీలిక వర్గం అవుతారు. అంటే ఆ లెవెల్ వరకు చీలిక తీసుకురాగలుగుతారా కాంగ్రెస్ వాళ్ళు అనేది అదొక పొలిటికల్ స్ట్రాటజీ, దాని మీద ఆధారపడింది. ఇంకా అప్పుడు వాళ్ళు వచ్చేస్తే ఇంకా అనర్హత వేటు అనేది అసలు క్వశ్చనే ఉండదు. అంతవరకు చీల్చగలుగుతారా అనే దాని మీద కూడా ఇది ఈ ఇష్యూ ఆధారపడి ఉంటుంది. అంటే కోర్టులు కూడా ఈ అంశానికి సంబంధించి సీరియస్ గా ఉన్నాయి. మొన్న ఒక అడ్వకేట్ తో మాట్లాడినప్పుడు ఈసారి అయితే అంత ఈజీ కాదు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలకు ఇది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఒక పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈసారి కోర్టులు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంతవరకు అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు కోర్టులు అసెంబ్లీ స్పీకర్ ని కానీ లోక్సభ స్పీకర్ ని కానీ ఎవరిని కూడా డిక్టేట్ చేయలేవు. ఎందుకంటే ఆ ప్రెమిసెస్ లో హీ ద మొనార్క్. ఏం చెప్తే అది అంతే. అంటే ఇది ఏమైతుందంటే మళ్ళీ కోర్టుకి నిజంగా వీళ్ళు స్పీకర్ గట్టిగా నిలబడితే కోర్టుకి అసెంబ్లీకి మధ్య కన్ఫరంటేషన్ ఏర్పడుద్ది, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. అంటే కోర్టులు కొన్ని డెసిషన్స్ చెప్తాయి, సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తుంది. ఇతను కనుక మొండాడు అయ్యి గట్టిగా నిలబడితే వీళ్ళు ఏం చేయలేరు. లేదు ఇతను కూడా ఎందుకు కోర్టు చెప్పింది మనకెందుకు న్యూసెన్స్ అనుకుంటే
జరుగుతుంది. అందుకని అది ఉంటుంది ఎప్పుడు కూడా, స్పీకర్కి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే అంత ఈజీ అయితే కాదు తెలంగాణలో ఉప ఎన్నిక అనేది. ఉప ఎన్నిక అనేది అంటే వాళ్ళు కనుక పూర్తి స్థాయిలో చీలిస్తే ఉప ఎన్నిక అవసరం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏం జరిగితే అక్కడ వాళ్ళ అనర్హత వేటు మీద డెసిషన్ ఏం జరుగుతుంది అనేది, స్పీకర్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడు అనే దాని మీద వీళ్ళ అనర్హత అనేది ఆధారపడి ఉంటుంది. వీళ్ళు అనర్హులు అయితే కదా ఉప ఎన్నిక వచ్చేది. ఓకే, అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ కోసం బీజేపీ ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోతే కదా వాళ్ళకి అవకాశం వచ్చేది. అంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ స్పెక్యులేషన్స్ లో భాగంగా ఇవి వచ్చిన ఒక రూమర్ అనుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు కంప్లీట్ అయితే స్పీకర్ అంత ఈజీగా అయితే పార్టీని కాదనుకుని అడుగు వేసేంత అవకాశం అయితే ఉండదు. అంటే ఈ మధ్యలో ఏదన్నా రాజకీయ బేరసారాలు జరిగితే ఇన్ కేసు చెప్పలేము, అంతే కదా. కాకపోతే అప్పటికైనా కూడా స్పీకర్ పైన అనర్హత వేటు పడుతుంది. వాళ్ళు మెజారిటీ పీపుల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి స్పీకర్ మారి అప్పుడు ఏమైతుందని చాలా గందరగోళం అవుతుంది. అది మనం చాలా పెద్ద హైడ్రామా అవుతుంది. వాళ్ళు స్పీకర్ మాట వినలేదు అనుకోండి, పార్టీ మాట, స్పీకర్ ని ఎత్తేయటం అనేది ఇంకో ఉపకథ స్టార్ట్ అయింది. వీళ్ళ అనర్హత అట్లుంచి అక్కడ ఒక ఉపకథ స్టార్ట్ అయింది. అంటే ఈ సిచ్యుయేషన్స్ ఇవన్నీ కూడా మనం గత ఎక్స్పీరియన్స్ లో ఎట్లా జరిగినాయి అనే దాన్ని బట్టి మనం ఇవన్నీ ఊహాగానాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.